సోదరులారా, అనంతపురం జిల్లా రాయదుర్గం మున్సిపాలిటీ పరిధిలో ఇక్కడ ఉడేగాలం దగ్గర ఆర్టీడీ ఆఫీస్ ఉంది. ఆఫీస్ దగ్గర మనం అనంతపురం నుండి ఈరోజు జేఎన్టీ కలెక్టర్ సార్ గారు వచ్చారు. మన ఇన్నతం ఏమంటే రాయదుర్గంలో సమస్యలు ఒక 8-7 సమస్యల మీద ఒక అర్జీ ఇచ్చాము మన సార్ గారికి. దానిపైన బాగా స్పందించాడు. స్పందించి చేస్తే కూడా చాలా మేలు, ఇబ్బందులు లేకున్నట్ల. ఒక పక్కన తాగునీరు ఇబ్బంది ఉంది, ఒక పక్కన చిన్నపిల్లలకి అంగన్వాడీ స్కూల్లో ఇబ్బంది ఉంది, ఒక పక్కన ఈ రోడ్లు కూడా సరిగ్గా నిర్మించడం లేదు. కొన్ని వేసినారనుకో, ఆడ చేసిన రోడ్ల మీద వేసినారు. ఇప్పుడు కొత్త రోడ్లు గుంతలు పడించాట రోడ్డు వేయాలి, కానీ వేసి గిట్టుకుంటే దాని మీద రోడ్డు వేసుకుంటూ వస్తే ప్రజలకు ఇబ్బంది కదని రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ ఒక అర్జీ ఇచ్చి వినతి పత్రం ఇచ్చినాము ఈ సార్కి, మన జేఎన్టీ కలెక్టర్ సార్ గారికి. దీనిపైన స్పందించినాడు, పర్వాలేదు. ఇంకా ఈ పనులనే చేస్తే చాలా మేలని రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ కోరుతుంది. ఈ చాలా అవతోకలే ఉంది రాయదుర్గం అంతా. అక్కడ కొండ ప్రాంతం కూడా ఉంది, అది కనీసం ఒక 7 కిలోమీటర్ల దగ్గర వస్తుంటుంది. మన వాళ్ళు ఏం చేస్తారంటే కొంచెం స్థలం ఏడన్నా దొరికితే అట్లే ఎక్కిపోతూనే ఉంటారు. ఎక్కిపోయినప్పుడు ఏమవుతుంది, అక్కడ జంతువులు ఇబ్బంది ఉంటుంది. మొన్న ఒకతూరి బాయిలోకి పడి పులి కూడా చనిపోయింది. అలాంటివి అదే పులి ఊర్లోకి వచ్చింటే ఎంతమందికి ఏమేమి ప్రాబ్లం అవుతుందని రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇలాంటివన్నీ చర్యలు తీసుకోండి. పెద్దగా కంపౌండ్ వాళ్ళు కట్టి ఒక 10 అడుగులు 15 అడుగులు హైట్ ఉంటే జంతువులు రావు, వీళ్ళు కూడా అక్కడ రాకపోకలు కూడా బాగుంటుంది అని భయప్రాంతం కాకున్నట్లా ఉంటారని రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇక దీనిపైన ఇంకా మేము పెద్ద ఎత్తున చేయకపోతే ఇంకా మేము పెద్ద ఎత్తున పోరాడతామని రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఆ వంకది, ఆ రోడ్లది, తాగనీరు, పిల్లల స్కూలు, ఇవన్నీ అంగన్వాడీ సెంటర్లు, ఒక సెంటర్ లేదు సరిగా. ఎతకల అంగన్వాడీ గర్భవతి అయితే అంగన్వాడీ సెంటర్ ఆడుందని ఇక్కడ ఎతకల రాయదుర్గంలో అలాంటి పరిస్థితి ఉంది. కాబట్టి రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ దీని అన్ని దానిపైన చర్య చూస్తుంది. అదే మన రాయదుర్గంలో టౌన్ క్లాక్ ఉంది. ఆ టౌన్ క్లాక్ కూడా ఎన్ని సంవత్సరాల నుంచి దాన్ని తొలగించి ఇంతవరకైనా దాన్ని ఆలోచన చేయలేదు. మన మున్సిపల్ కమిషనర్ సార్ గారు కూడా అర్జించాము. ఇప్పుడంటే కలెక్టర్ సార్, జేఎన్టీ కలెక్టర్ సార్ గారికి కూడా దాంట్లోనే రిఫర్ చేసినామని రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తుంది.